హలో ఫ్రెండ్స్, మేము పెట్టిన సొరకాయ వడియాలు చిద్దురుగాని రండి. నేను మా అమ్మాయి మేము పెట్టాము. ఇవి సొరకాయ వడియాలు సేమ్ టు సేమ్ బూడిద గుమ్మడికాయ వడియాలాగే రాత్రి నానేసుకోవడం, రాత్రి తరుక్కోవడం, ఆ నీరు వడేలాగా పెట్టుకోవడం. మొన్నాడే దానికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని సొరకాయలన్నింటినీ కూడా తరిగిన ముక్కలన్నింటినీ కూడా ఒక బేసిన్లో వేసుకుని దాంట్లో మినపప్పు రుబ్బిన ఆ మొత్తాన్ని కూడా వేసుకొని తగినంత ఉప్పు కారం అన్నీ వేసుకుని ఇలా వడియాల్లా తయారు చేసి ఈ వడియాలు చాలా బాగుంటాయి, చాలా గుల్లగా వస్తాయి. వాటిని స్టవ్ సిమ్లో పెట్టుకుని మెల్లగా కాల్చుకుంటే, వడియాలు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి పప్పు పులుసు లాంటి వాటిల్లోనూ, పప్పు కూరలు లాంటి వాటిల్లోనూ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఈ వడియాలు ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు, ఇంగుతో కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఇంగునే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంగుతో చేసుకోవచ్చు. అలా కాదు, ఉల్లిపాయలు కూడా వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఈ కందిపొళ్ళని, వడియాలని, కారపొళ్ళని సమ్మర్లో ఎక్కువ మంది చాలామంది చేసుకుంటారు కదండి. ఇక్కడ యూఎస్లో ఇప్పుడే ఎండలు ఎక్కువగా ఉంటాయి. మార్చి నుంచి వీళ్ళు మొక్కలు ప్లాంట్స్ అన్నీ పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మే, జూన్, జూలై ఈ నెలల్లోనే ఎండలు బాగా ఉంటాయి. అందుకని వాళ్ళు ఇక్కడైతే ఇప్పుడే ఎండబెట్టుకుంటారండి. మా అమ్మాయి నేను పెట్టింది, ఇద్దరం కలిసి పెట్టుకున్నాము. ఇంకా 2-3 కాయలు కూడా పెట్టాలని అనుకుంటుంది. ఈ వడియాలు వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. కొన్ని ఉల్లిపాయలు పెట్టింది, కొన్ని మామూలుగా కూడా పెట్టింది. ఈ మా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి వంట వీడియోలు కూడా నేను పెడుతూ ఉంటానండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.